ఉత్పత్తులలో పెద్ద కంపెనీలు వచ్చేసి అంటే లార్జ్ పబ్లిక్ సెక్టర్ ప్లేయర్స్గా ఉన్న కంపెనీలు వచ్చేసి మనకి అమూల్ డైరీ ఒకటి ఉంది, తర్వాత మదర్ డైరీ, నందిని డైరీ, మిల్మా డైరీ అని ఒకటి ఉంది, తర్వాత బనాస్ డైరీ అని ఒకటి ఉంది. ఇంకోటి మన ప్రైవేట్ సెక్టర్కి వచ్చేసరికి మనకి పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఒకటి, తర్వాత ఆర్ట్స్ అండ్ అగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది, తర్వాత మిల్కీ మిస్తీ డైరీ ఫార్మ్స్ అని ఒకటి ఉంది, తర్వాత అనాథ డైరీ లిమిటెడ్ అని ఒకటి ఉంది, తర్వాత దొడ్ల డైరీ ఒకటి ఉంది, అక్షయకల్ప ఆర్గానిక్ అనేది ఒకటి ఉంది, ఇంకా ఏవిన్ క్వాలిటీ హెరిటేజ్ ఫుడ్స్ అని రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రైతు నష్టపోతున్నాడు డైరీ ఫార్మ్స్లలో సరైన ఆవుల సెలెక్షన్ లేక అనేది మనం వార్తల్లో వింటున్నాం. కానీ రైతులపై ఆధారపడిన ఏ కంపెనీ కూడా నష్టపోతుందని మాత్రం ఇంతవరకు వార్తలలో రాలేదు. ఇంకోటి, రైతు అంత కష్టపడి ఆవులను పోషణ చేసి పాలను తీసినప్పుడు ఆ రైతుకు సరైన ఆదాయం అనేది దొరకదు. కానీ రైతుల నుంచి సేకరించిన పాల నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేసిన వాళ్ళకి మాత్రం సరైన ఆదాయాలు దొరుకుతున్నాయి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచిస్తే, రైతు స్థాయిలో రైతు ఖాళీ ఉత్పత్తి వరకే ఆలోచిస్తున్నాడు. ఉత్పత్తి తర్వాత దాన్ని ఉప ఉత్పత్తులు ఎన్ని తయారు చేయాలనేది మాత్రం రైతు ఆలోచించట్లేదు. ఇది ఇంప్లిమెంట్ కావాలంటే పల్లెల స్థాయిలోనే ఎక్కడైతే పాల సేకరణ ఉందో అక్కడే వీటి యొక్క పాల ఉప ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసుకోగల క్యాపబిలిటీ మనకు రావాలి. అది ఒక స్మాల్ ఇండస్ట్రీ లాగే ఎదగాలి. ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ చాలా ఇప్పుడు ఒక ఎట్లా డామినేట్ అయిపోయింది, రైతు వ్యవస్థ అనేది డామినేటెడ్ అయిపోయింది. ప్రతిదీ రైతు ఏది చేసినా రైతు నుంచి మెజారిటీ తీసుకునేది రైతు నుంచే. కానీ ఇంక ఇందులో మనం మర్చిపోయింది అసలైంది అతిపెద్ద కంపెనీగా చెప్పుకొని అమూల్ డైరీ, అమూల్ మిల్క్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా రిజిస్టర్డ్ కానీ కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇప్పుడిప్పుడు పుట్టుకొస్తున్న కంపెనీలు ఉన్నాయి. నేనేమంటున్నా అయితే ఎవరైతే వ్యవసాయం చేస్తుందో వాళ్ళే అక్కడ సరౌండింగ్స్లో ఉన్న రైతులని అడాప్ట్ చేసుకొని ఆ పాల నుంచి ఏవేవైతే ఉత్పత్తులు తయారు చేయొచ్చో ఆ ఉత్పత్తులను తయారు చేసి స్వయంగా మార్కెట్ చేసుకోగలిగితే అక్కడ ఒక ఇండస్ట్రీ ఇంప్లిమెంట్ అవుతుంది, అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ ఊరి సంపదలు ఆ ఊరిలోనే ఉంటుంది, దాని విధంగా పల్లె ప్రగతి చెందుతుంది. దాని నుంచి ఏమేమి ఉత్పత్తులు చేయొచ్చు, ఏ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు, ఆ రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతు సస్టైన్ ఎలా అవ్వగలుగుతాడు అనేది ఈ ఒక్క సిచ్యువేషన్ నుంచి మెల్లగా మనం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. మిల్క్ అని ఎందుకంటున్నానంటే మిల్క్ అనేది ఇప్పుడు మనిషి లైఫ్లో పొద్దున గుర్తొచ్చేది మనకి చాయ్ లేదంటే పాలు. ఇవి ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఇది అవసరం. కాబట్టి ఏమన్నది ఇది నెలవారీ ఆదాయానికి నిలకడగా వచ్చే ఆదాయం ఏదైనా ఉంది, రైతుకి భరోసానిచ్చే ఆదాయం ఏదైనా ఉందంటే పాడి పరిశ్రమ. కానీ పాడి పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డైరీ ఫార్మ్స్ పెట్టి ఎంత త్వరగా పెడుతున్నారో అంత త్వరగా దాన్ని క్లోజ్ చేస్తున్నారు, ఫినాన్షియల్ కొలాప్సెస్ వచ్చి. అందువల్ల ఇవి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరైన అవగాహన తీసుకొని వచ్చి పెట్టి సస్టైన్ అవ్వాలి. ఫస్ట్ అసలు డైరీ అంటే ఏంది, డైరీలో ఆవుల సెలెక్షన్ కానీ ఆవులు ఎక్కడి నుంచో ఆవులు తీసుకురావడం కాదు, మన దగ్గర ఉన్న ఆవుల నుంచి వాటికి పుట్టిన దూడల్ని మనం కాపాడుకుంటేనే మన డైరీ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంది. జై హింద్, జై అన్నదాత.